ఇక మనం కొమ్మలు కత్తిరించకుంటే అదే పక్కల కానీ కత్తిరించాలిరా కొమ్మలు. మళ్ళీ వేప చెట్టు పెద్దగా అయింది. పాముల పుట్ట ఉన్నది రోజు. వావ్, జంగల్ తీరే ఉన్నది మంచిగా. ఇక్కడ ఎందుకు ఇక్కడ అన్ని పోయినాయి? ఏది అక్కడ వేప చెట్టు, అది కొమ్మ వేప చెట్టు. ఇది కూడా విరిగిపడ్డాయి. అవో అన్నీ విరిగి పడుతున్నాయి. ఏదైనా కోసుకుంటున్నారేమో. అవును రోయ్, ఇది కూడా పోయింది. ఇది రేగు చెట్టురా. కొట్టేసింది ఎవరు ఎందుకు కొట్టేస్తున్నారు మరి? వీటి పెంచుకుంటుంది వాళ్ళు. అట్లా ఎట్లా ఉంటుంది రోయ్? వావ్, పుట్ట ఉంది పుట్ట. ఇది వేప చెట్టును పడేశారు. అటు నుంచి ఎవరైనా వచ్చి. అంతేనా? ఇవి కొట్టిద్దామా పక్కలకు మరి? ఒరే ఇంకా కొన్ని సన్నగానే ఉన్నాయి. గదే నాకు ఆశ్చర్యం అవుతుంది. కొంపతి ఎవడైనా చేస్తున్నాడు ఏంది ఇక్కడ వచ్చి? అవో ఈ చెట్టు, అవో అది ఇంకా సన్నగా మొలక తీరే ఉన్నది. కొట్టుకపోయినట్టున్నారు ఎవరు, అది కొట్టుకపోయినట్టున్నారు. షూరా? ఇదంతా వెళ్ళడైంది ఏంది? ఇక్కడ ఏం లేవు కదా. అరే ఉసిరికాయ చెట్టు కూడా కొట్టేసిండ్రా. ఉసిరికాయ చెట్లు ఉండాలి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇది ఇక్కడ మామిడి చెట్లు పెడదాం మనం. బాగున్నది. అసలు మనం ఎంత సాఫ్ చేసినా కూడా కాంతి అదే అయింది. దానికి అదే అంటే వర్షాలు పడి ఇంకొకటి నీకు నీడ ఉన్నట్టుంది. నీడ ఉండేసరికి చెట్టు గడ్డి మొలవలే. అమ్మో ఈ రోడ్ అంతా ఖరాబ్ అయింది. ఎవడో తగలబెట్టినట్టున్నది కదా. ఇంకేందాగో ఏదో సాఫ్ చేశారు రోజు. ఒక ఉసిరికాయ చెట్టు ఒకటి ఉన్నది. ఇది ఏంద్రా, ఇది ఏం చెట్టుకి ఇట్లా అయింది? ముళ్ళు మాత్రం అనేది వేరేం లేవు. ఉసిరి చెట్టు ఇదేంది? ఇది ఉసిరి చెట్టు. ఇది తంగేడు చెట్టు. ఇదేందుకు ఇంత పెద్దగా? ఉసిరి చెట్టు ఇక్కడ ఒకటి ఉండాలి, అక్కడ ఒకటి ఉండాలి. అరే ఎండిపోయిందిరా ఉసిరి చెట్టు. అగో అది ఉసిరి. అవును అది ఉసిరి. అది ఓకే, అది లైఫ్ ఉంది ఇంకా దాంట్లో. రేగు చెట్లు పోయినాయి. అరే మంచిగా పిక్నిక్ స్పాట్ లెక్క తయారైంది. జామ చెట్టు వచ్చిందా? ఇది జామ చెట్టు అరగిది గది కాదు. ఇక్కడ ఇది ఉండాలిరా. ఇక ఇది ఉసిరి రేగు చెట్టును కొట్టి ఎవరు కొట్టేస్తున్నారా వీటిని? ఇది ఉసిరి చెట్టురా, పోయింది. ఉందిరా, ఇంకా బతికుందాగో. బతికుంది, పైన పోయింది. అదేందో నీళ్ళు లేకపోయిందా మరి? ఎట్లా పోయింది? నీళ్ళే, వాటర్. ఇంకా 10 ఏళ్ళైనా నీళ్ళు ఏందిరా? ఇదేం చెట్టు రోయ్? ఇదా? అదే జామ. పాలు వస్తున్నాయి. ఏందో చెట్టు అది. జామ పెట్టలే కానీ నాటిందేరా ఇదేందో. ఇదేదో నాటిందే. అంత సీన్ లేదు. ఒక్కొక్కటి ఇట్లా అయిందిరో, బాగా అయింది. అదే వానికి చెప్పి పక్కనే కొట్టిద్దాం, లేకపోతే మామూలుగా చెప్పి. ఇది పారిజాతం చెట్టు. ఇది రేగు చెట్లు కొట్టి లేకున్నా కూడా దానికి అదే సాగు చేస్తుంది. అయితే ఈ బండ వరకే మనది, అంటే అవతల వాళ్ళ చెట్లు. ఇది మనది ఈ బండ. ఈ వర్షాలు వస్తే మొలుస్తాయి. అరే ఇవన్నీ అయితే ఇవి మనవి కాదు రోయి, ఇవే మనవి. ఇటువైపు ఈ బండ నుండి ఆ బండకు ఇప్పుడు నేను నిలబడ్డది హద్దు. అంటే మన దాంట్లో ఉన్నది.
ఓహో ఇది ఇది కూడా ఏం చేయాలంటే నెంబర్లు వేసుకొని వెళ్ళాలి అవునా పెయింట్తో ఓ వేస్తే మనకు గుర్తు. అసలు ఇది తీసేస్తే ఇంకా బాగా పెరిగేది. అవును తీగలు వచ్చినాయి ఏదో. సరేలే అక్కడికి మంచి అడవి లెక్క తయారైంది పోనీ. సాఫ్ చేయడం అవసరం లేదు ఇంకా. మ్మ్. ఈ మామిడి చెట్టు ఉన్నది.